దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. పేపర్ లీక్ కు కారణమైన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణితో పాటు మరో మాస్టర్ మైండ్ బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ కస్టడీకి విధించింది కోర్టు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని సిబిఐ అధికారులు నిన్న అరెస్టు చేయగా మనీషాను తాజాగా అరెస్ట్ చేశారు. బయాలజీ పేపర్ల లీకేజీకి ఈమెనే ప్రధాన సూత్రధారి అని అధికారులు నిర్ధారించారు. వీరిద్దరిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈ ఇద్దరిని సిబిఐ విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇద్దరిని 10 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందని భావిస్తున్న సిబిఐ నిందితులను లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరెవరికి చేరింది, ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు నిందితులిద్దరికీ 10 రోజుల సిబిఐ కస్టడీకి మంజూరు చేసింది. ఈ స్కామ్లో నిందితుల నుంచి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు సిబిఐ సిద్ధమవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణుల బృందంలో ఉండడంతో మనీషాకు క్వశ్చన్ పేపర్లపై పూర్తి యాక్సెస్ లభించింది. మే 14న అరెస్టైన మరో నిందితురాలు మనీషా ద్వారా పలువురు విద్యార్థులతో వీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏప్రిల్లో వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించి బోటనీ, జువాలజీ ప్రశ్నలను ముందుగానే వివరించి నోట్స్ రాయించారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చాయి. ఇక మరోవైపు ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణి 2 ఏళ్లుగా ఎన్టీఏ కాంట్రాక్ట్ నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన కెమిస్ట్రీ పేపర్ తయారు చేసే టీంలో ఉన్నారు. ఈ అవకాశాన్ని వాడుకున్న కులకర్ణి ఏప్రిల్ చివరి వారంలో కోచింగ్ క్లాసెస్ పేరుతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించి మాక్ టెస్ట్ పేరిట అసలు ప్రశ్నలను విద్యార్థులకు అందించాడు. లాటూర్లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన మాక్ టెస్ట్లోని ఏకంగా 42 ప్రశ్నలు నీట్ మెయిన్ పరీక్షలో యథాతథంగా రావడంపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాటూర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కింగ్ పింగ్ కులకర్ణి పాత్ర బయటపడడంతో ఈ కేసు వివరాలను వారు సిబిఐకి అందించారు.